హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు గ్రీన్ మిక్స్డ్ కర్రీ చేస్తున్నానండి. దీన్ని తెలుగులో రకరకాల ఆకుకూరల కూర కూడా అంటారు, కలగూర పులుసు కూడా అంటారండి. నేను ఏమేమి ఆకుకూరలు వేస్తున్నానో నా దగ్గర ఉన్నవి మీకు చూపిస్తానండి. ఇవి లేత తోటకూర తీసుకున్నానండి, 2 కట్టలు తీసుకున్నాను. గంగబాయల కూర 3 కట్టలు తీసుకున్నానండి. పాలకూర తీసుకున్నానండి 2 కట్టలు. ఇప్పుడు చుక్క కూర కూడా తీసుకున్నాను, 3 కట్టలు తీసుకున్నాను నేను. అవి ఇంకా నేను ఏమేమి ఆకుకూరలు ఉన్నాయో నా దగ్గర అవి తీసుకున్నానండి. దీంట్లో గోంగూర కూడా వేసుకోవచ్చు, మెంతెం కూర, పొనగంటి కూర అన్నీ వేసుకోవచ్చు అండి. ఏ ఆకుకూరలు ఉన్నా అన్నీ కలిపి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను 4-5 ఆకుకూరలు కలిపి నేను వేసానండి. ఇప్పుడు చూడండి, అట్లా సన్నగా తరుక్కోవాలి ఆకుకూరలన్నీ. ఈ ఆకుకూరలన్నీ ఒక పెద్ద గిన్నె తీసుకొని కడుక్కోవాలండి. ఇది ఎందుకంటే ఇసుక కూడా ఉంటుంది అడుగున, కాబట్టి 2-3 సార్లు ఇది కడిగేసుకోవాలి. కడిగి ఇట్లా జాలి గిన్నెలో వేసుకుంటూ మళ్ళీ కడిగేసుకోవాలన్నమాట ఉప్పు వేసి. ఇప్పుడు ఈ ఆకుకూరల్లో వేసుకోవడానికండి టమాటాలు తీసుకోవాలి, ఒక 3 టమాటాలు తీసుకోవాలి. ఆకుకూరకు సరిపడినంత పచ్చిమిర్చి, ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇందులో నేను కారం వేయట్లేదండి, మీరు కారం కావాలంటే మీకు ఇంకా కొంచెం కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. చూడండి, ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అట్లా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉప్పు 1.5 స్పూన్ వేసాను, ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేసాను. కావాలంటే మీరు అల్లం వెల్లిపాయ వేసుకోండి, నేను వేసుకోవట్లేదండి. కొంచెం నాకు ఆ స్మెల్ పెద్ద ఆకుకూరలు ఇష్టపడదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. మీరు అల్లం వెల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన ఒక కళాయిలో వేసుకొని ఇవన్నీ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇట్లా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, అట్లా వాటర్ కూడా ఎట్లా వచ్చిందో బాగా ఇట్లా దాంట్లోనే ఉడికిపోద్దండి, వాటర్లోనే ఉడికిపోద్ది ఈ ఆకుకూర అంతా. మూత పెడుతూ తీస్తూ ఉండాలి, ఆవిరిలోనే ఉడికిపోద్ది. ఇట్లా మెత్తగా అవుతాయి ఉల్లిపాయలు, అవన్నీ కూడా మెత్తగా అవుతుందండి. ఇట్లా బాగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు గంటతోనే బాగా మెత్తగా మెత్తపాలండి ఆకుకూర అంతా. స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టుకొని తిరమాత గింజలు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసాను. మీకు పప్పులు వద్దనుకుంటే ఓన్లీ ఆవాలు జీలకర్ర వేసేసుకోండి. నేను ఆ పప్పులు కూడా ఆవాలు జీలకర్ర కూడా వేసాను. ఎండుమిర్చి ఒక 4-5 ఎండుమిర్చి వేసాను. కరివేపాకు ఎక్కువ వేసేసుకున్నాను, టేస్ట్ ఉంటుంది ఎక్కువ వేసేస్తే. ఇప్పుడు అందులో తిరమాత వేసేసుకోవాలి. ఇది లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుందండి తిరమాత. కొంతమంది ముందే తిరమాత వేసి ఆకుకూర వేస్తారు, నేను ఓన్లీ పచ్చిమిర్చి వేసే చేశానండి. మీరు కూడా అట్లాగే చేసి చూడండి. మా ఇంట్లో మా అత్తగారు కానీ మా అమ్మగారు కానీ ఇట్లాగే చేసేవాళ్ళు. అన్ని రకాలైన ఆకుకూరలతో మీరు కూడా చేసి చూడండి. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.